ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర గురువుల యొక్క కలయిక జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. గురువు సంతానాన్ని, విద్యను, ధనాన్ని, అలానే యశస్సుని ఇచ్చేవాడు, తేజస్సుని ఇచ్చేవాడు. అలానే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గురువు యొక్క ప్రత్యేకతలు కూడా చాలా బాగా చెప్పబడింది. అయితే గురువు ధనాన్ని, సంతానాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు కూడా గురువు. విద్యాకారకుడు కూడా గురువే. అలాగా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 26 రోజుల పాటు శుక్రుడు యొక్క గురువు యొక్క కంజంక్షన్ కావటం, మిథున రాశిలో కలయిక వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యంగా శుక్రగ్రహము మృగశిర నక్షత్రం 3వ పాదంలో ప్రవేశంతో మిథున రాశిలో ప్రవేశం జరుగుతుంటుంది. అలానే జూలై 26వ తారీఖున ఉదయం 8:57 శుక్రగ్రహము మిథున రాశిలో సంచారం చేయటం, ఆల్రెడీ ఉన్న గురువు మిథున రాశిలో ఉండటం వల్ల శుక్ర గురువుల యొక్క సంచారం జరుగుతుంది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 26 రోజుల పాటు ఉంటుంది. మరి ఆగస్టు 21వ తారీఖు రాత్రి 1:03 వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఉంటుంది. ఈ శుక్రగ్రహం కూడా కళత్రకారకుడు వాస్తవంగా అయితే. అంటే వివాహాన్ని చేసేవాడు ఎవరు అంటే శుక్రగ్రహమే. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది మనం చూసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో మరి 26 రోజుల పాటు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. శుక్రుడు గోచారరీత్యా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అలానే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారరీత్యా కూడా. అలానే ఇక్కడ ఏదైనా సరే గ్రహం మిత్రగ్రహాలు, అలానే శత్రుగ్రహాలు అనేవి ఉంటాయి. ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. శుక్ర గురువుల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధమైన ఫలితాలు జరుగుతాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు గురువుకి సముడవుతాడు, గురువు శుక్రుడికి శత్రుత్వం అవుతాడు. అక్కడ ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధమైన ఫలితాలను అనుభవిస్తుంటారనేది మనం తప్పకుండా చూసుకుందాం. ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా లాభస్థానంలో శుక్ర గురువుల యొక్క కలయిక. అంటే సింహరాశి వాళ్ళకి లాభంలో శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే తృతీయ రాశ్యాధిపతి అయిన శుక్రుడు, అలానే దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం, అలానే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మనం పంచమాధిపతి అయిన గురువు, అలానే షష్టమాధిపతి అయిన గురువు ఏకాదశ స్థానంలో ఉండటం జరిగింది ఇక్కడ. అంటే శుక్ర గురువుల యొక్క కంజంక్షన్ జరిగింది ఇక్కడ. ఈ శుక్ర గురువుల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ముందు 11వ స్థానంలో అన్నీ కూడా సుఫలితాలు ఇస్తాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటాం. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో లాభంలో ఏ గ్రహం ఉన్నా కూడా సుఫలితాన్ని ఇస్తాడు. మరి మొట్టమొదటగా శుక్రుడు ఎలాంటి సుఫలితాన్ని ఇస్తాడు అంటే వృత్తి వ్యాపారంలో తలచిన ప్రతి పని కూడా వాళ్ళకు అమలు కావటం ఒకటి, బంధుమిత్రుల యొక్క సహకారము, సానుభూతులు లభించే అవకాశం, అలానే మృష్టాన్న భోజనము, విందులు, వినోదాలు, అలానే విందులు వినోదాలతో కాలం గడపటం, శుభ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళటం, నూతన మిత్రుల ద్వారా, స్నేహితుల ద్వారా కూడా లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో సంతోషం అంటే భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉండటం, వ్యాపారాభివృద్ధి, మొండి బాకీలు వసూలు కావటం, అలానే తల్లి భార్య తరఫున బంధువులతోటి కూడా అనుకూలంగా ఉండటం, అలానే కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం కావటం, కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతకాలం నుంచి ఎవరైతే ఉంటారో ఈ రాశి వాళ్ళందరూ కూడా సంబంధాలు కలవక అబ్బాయికి అమ్మాయి మెచ్చటం కానీ, అమ్మాయికి అమ్మాయి మెచ్చలేకపోవటం కానీ జరుగుతున్న విషయాల్లో ఈ 26 రోజుల్లో కూడా సంబంధానికి వెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే మంచి సంబంధం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే శుక్రుడు ఇక్కడ కళత్రకారకుడు. మ్యారిటల్ స్టేటస్ని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏమిటంటే వీనస్ ప్లానెట్. వీనస్ ఏం చేస్తారు, తన యొక్క పని ఏమిటి, తన యొక్క వర్క్ ఏంటి,
సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని, కళత్రాన్ని, వివాహాన్ని చేసేవాడు శుక్రుడే. ప్రపంచంలో ఏ మనిషికైనా శుక్రుడే అనుకూలంగా ఉంటేనే వివాహం కలుగుతుంది. మన జ్యోతిష శాస్త్రరీత్యా కూడా శుక్రుడు యొక్క అనుకూలంగా ఉండాలి. శుక్రుడు ఏమయ్యారు ఇక్కడ? తృతీయ దశమాధిపతి అయ్యాడు. ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల సోదరుల మధ్యలో అన్యోన్య దాంపత్యము, సోదరుల మధ్యలో అన్యోన్యంగా ఉండటం, అలానే భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్యము, సోదరుల మధ్యలో బాంధవ్యం బాగా పెరగటం, వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం. దశమాధిపతి అయ్యాడు కాబట్టి వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉండటం. దాని తర్వాత వాళ్ళకి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, జ్యువెలరీ షాప్ వాళ్ళకి అధికంగా డబ్బులు రావటం, అలానే డైమండ్సు, ముత్యాలు ఇలాంటివి ఏదైతే కనకపుష్యరాగాలు, జెమ్స్ సంబంధించిన అమ్మే వాళ్ళకు అనుకూలంగా ఉండటం, అలానే బట్టల షాపులు అంటే ఏదైతే క్లాత్ స్టోర్ వాళ్ళకు కూడా బాగా వ్యాపార అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లాభబాటలో ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రాఫిట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అర్థం. గురువు వల్ల విద్యార్థులకు మేలు జరగటం, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం, మొండి బాకీలు వసూలు కావటం, సంతానం లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. అయ్యా నాకు చాలా సంవత్సరాల నుంచి 100 కోట్లు ఉన్నాయి, డబ్బులు చాలా ఉన్నాయండి, మాకు సంతానం కలగట్లేదనే వ్యక్తులకు కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సంతానం కలగటమే కాదు, సంతానాలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క వివాహాలు జరగటం, డబ్బులు వాళ్ళకు మంచి ఉద్యోగాలు రావటం, పిల్లల ద్వారా కొంత ఆనందాన్ని సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గురువు కూడా మంచి మేలు చేస్తాడు. గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు సహజంగా పాత రోజులు అంటారు ఇల్లుంటే నీళ్లు తాగానే పడుకోవచ్చని. ఇక్కడ ఇల్లు కూడా కట్టుకునే సమస్యలు, ఇల్లు కట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలానే ఏదైతే బ్యాంకు త్రూ వచ్చే లోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఫైనాన్షియల్ పరంగా వీళ్ళు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది గురువు వల్ల. అంటే గురువు వల్ల చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి ఉద్యోగాల్లోకి చేరటం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే గురువు వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలే బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇక్కడ గురువు శుక్రుడు యొక్క కలయిక వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు, విందులు, వినోదాలు, దూర ప్రయాణాలు చేయటం, అలానే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, అలానే గృహ ఉపకరణ వస్తువులతో పాటు ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఈ విజయం అనేది వాళ్ళని వరించడం వల్ల అన్నీ కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కార్మికులకి, కర్షకులకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా అనుకూలమైన వాతావరణం, అనుకూలంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు అందరూ కూడా విశేషం సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ 26 రోజుల పాటు మీరు అన్నీ కూడా మంచి పనులు చేస్తే విజయాన్ని సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడు యొక్క ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. శుభ అశుభ మిశ్రమాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవాలి అంటే జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండుగా ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మనం పాజిటివ్ ఆలోచన చేయకూడదు, నెగిటివ్ని కూడా ఆలోచన చేయాలి. నెగిటివ్ అంటే ఏమిటి అంటే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మన లోపాలని మనం ఖచ్చితంగా మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడినట్టే. అది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మన లోపం ఉంటుంది, ఉదాహరణకు ఓ రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళని అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు అని ఎవరన్నా చెప్తే ఆ రోడ్డు వైపు కాకుండా వేరే రోడ్డు వైపు మనం వెళ్ళామనుకోండి, వేరే రోడ్ మ్యాప్లో మనం వెళ్తే అప్పుడు మన జీవితం లైఫ్ అనేది మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లైఫ్లో ఎప్పుడైతే మనం చేయాల్సిన విషయాలు ఉంటాయో, ఎక్కడైతే నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో, మైనస్ అనేది ఉంటుందో, ఆ మైనస్ను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది మనకి సాఫల్యత అనేది చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర గురువులోకి నిజంగా ఏం చేయాలి అంటే ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేయాలి, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా గురుగ్రహాన్ని ఆరాధన చేయాలి. గురువుని ఎలా ఆరాధన చేయాలి అంటే గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ప్రదక్షిణ చేసి, మనకు శివాలయ నవగ్రహాలు ఉంటాయి, ప్రదక్షిణ చేసి శనగలు దానం చేయటం చాలా మంచిది. అలానే శనగలు దానం చేయటంతో పాటు చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం ఆ గ్రహం దగ్గర,
చక్కగా ఒత్తివేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల మనకి ధనము లభిస్తుంది. అలానే విద్య యందు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు తప్పకుండా ఈ రెండు కూడా చేయాలి. దాంతోపాటు చక్కగా దీపారాధన చేసేటప్పుడు అలానే శనగలు దానం చేసేటప్పుడు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వండి. అలానే శుక్రగ్రహం యొక్క దోషం పోవాలంటే వివాహం కావట్లేదు, కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే యాక్చువల్గా. అయితే ఈ శుక్రగ్రహం వల్ల మన వివాహాలు ఆటంకాలు జరగటం, వివాహపరంగా ఇబ్బందులు జరుగుతున్న వ్యక్తులందరూ కూడా తప్పకుండా చేయాల్సింది ఏమిటి అని అంటే శుక్రగ్రహం యొక్క అనుకూలతకు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, పార్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం శుక్రవారం రోజున. అలానే బొబ్బర్లు అంటే శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనం శివాలయంలోకి వెళ్ళంగానే శుక్రగ్రహం ఉంటుంది. ఆ శుక్రగ్రహాన్ని ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. అంటే వివాహాల ఆటంకాలు జరుగుతున్న వాళ్ళు కూడా తప్పకుండా వీళ్ళు కూడా ముఖ్యంగా అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా సంబంధాలు దొరకట్లేదని చాలామంది కూడా చెబుతున్నారు. అక్కడ అబ్బాయిలు తప్పకుండా మనకు ముఖ్యంగా కన్యాపాశుపతాశ్రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చారు వరపాశుపతాశ్రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాశ్రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది. మరి ఈ శుక్రగ్రహానికి గురుగ్రహానికి అందరూ కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతివారం కూడా మనం తిరగటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు పాటించండి, మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందరికి కూడా మంచి జరగాలని ఆలోచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.